మన జీవితం ఎటు వెళ్ళాలో చూపించే అద్భుతమైన అధ్యాయం. జీవితాంతం మనం ఎంత కష్టపడ్డాం, ఎంత సంపాదించాం అనే దానికంటే మరణించే చివరి క్షణంలో మన మనసులో ఏముంది అనేదే మన తరువాతి జన్మను నిర్ణయిస్తుంది. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్తా కలేవరం. అంటే మరణ సమయంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదులుతారో వారు నన్నే పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నారు. మరి చివరి క్షణంలో భగవంతుడు గుర్తు రావాలంటే ఏం చేయాలి? ఇది ఒక్కసారిగా రాదు. నిరంతరం, అంటే ఎప్పుడూ ఆయన్ను స్మరిస్తూ ఉండాలి. కఠినమైన తపస్సులు అవసరం లేదు. నిర్మలమైన భక్తితో మనసులో ఎటువంటి కోరికలు లేకుండా ఆయన్ను స్మరిస్తే చాలు. చివరి శ్వాసలో ఆయనే దారి చూపిస్తాడు. కాబట్టి కష్టాలున్నా సుఖాలున్నా పని చేసుకుంటున్నా ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనసులో నిలుపుకోండి. చివరి క్షణం గురించి ఆలోచించవద్దు. మరణాన్ని చూసి భయపడటం కాదు, ఆ మరణాన్ని జయించేలాగా జీవితాన్ని బ్రతకాలి. ఇదే శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి లేక అక్షర బ్రహ్మయోగం. జై భగవద్గీత, జై భారత్. సర్వే జన సుఖినో భవంతు.